హలో గాయ్స్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బిర్యానీ అంటే ఎవరికిష్టం లేకుండా ఉంటది చెప్పండి. అందులో మటన్ బిర్యానీ అయితే ఇంకా బావుంటుంది. మా మమ్మీ చేసిన ఈ మటన్ బిర్యానీ ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. అండ్ మీరు రెస్టారెంట్స్‌లో కాకుండా ఇలా ఇంట్లోనే తింటారు మళ్ళీ మళ్ళీ. అండ్ ఫస్ట్ కుక్కర్‌లో మటన్ వేసుకోండి. మటన్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ టర్మరిక్ యాడ్ చేసుకోండి. అండ్ 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అండ్ తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ పెట్టేయండి. అండ్ 5-6 విజిల్స్ రావాలి. అప్పుడే మటన్ అనేది బాగా కుక్ అవుతుంది. తర్వాత బాస్మతి రైస్‌ని బాగా కడిగి అండ్ 30 మినిట్స్ సోక్ చేయండి. అండ్ తర్వాత మటన్ ఇలా ప్రాపర్‌గా కుక్ అవ్వాలి. అండ్ ప్రాపర్‌గా కుక్ అయిన తర్వాత పాన్ పెట్టుకొని కొంచెం ఘీ యాడ్ చేసుకోండి. అండ్ ఘీ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. మీకు నచ్చితే వేసుకోండి. లేదంటే ఆయిలే వేసుకోండి. అండ్ ఘీ వేయడం వల్లే బావుంటుంది. అండ్ తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ బాగా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. అండ్ బాగా ఫ్రై చేసి పచ్చివాసన పోయాక ఒక 4 గ్రీన్ చిల్లీస్ అండ్ సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని అండ్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి అండ్ 1 టీ స్పూన్ టర్మరిక్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ టర్మరిక్ యాడ్ చేసిన తర్వాత ఇందాక ప్రాపర్‌గా కుక్ అయిన మటన్ గూడా వేసుకోండి. మటన్ అయితే 6 విజిల్స్ వేయించడం వల్ల బాగా కుక్ అవుతది. ఖచ్చితంగా ఒక 5-6 విజిల్స్ అయితే వేయించండి. అండ్ మటన్ మొత్తం వేసుకున్న తర్వాత ప్రాపర్‌గా మిక్స్ చేసుకోండి. అండ్ మొత్తం బాగా మిక్స్ చేసి అండ్ రాక్ సాల్ట్ వేయండి. అండ్ కల్లుప్పు అంటారు కదా! రాక్ సాల్ట్ ఒక 2 టీ స్పూన్స్ ఆర్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని, ఒక 2 టీ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకోండి. అండ్ 2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి, అండ్ కొరియాండర్ పౌడర్ గూడా యాడ్ చేయండి. అండ్ కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకొని, అండ్ ఇందాక కుక్ చేసాక మటన్ కుక్ చేసిన వాటర్ ఉంటుంది గదా! సో, ఆ వాటర్ వేయండి. ఆ వాటరే వేయండి ఖచ్చితంగా. ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది ఆ వాటర్ వేయడం వల్ల. సో, ఆ వాటర్ వేసిన తర్వాత కొంచెం కొరియాండర్ ఏసుకోండి. అండ్ కొరియాండర్ వేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ బాగా కుక్ అవ్వాలి. చూసారు కదా! ఇలా బాగా కుక్ అయింది. అండ్ బాగా కుక్ అయిన తర్వాత అండ్ 1 బౌల్ రైస్‌కి అండ్ 1 ½ బౌల్ వాటర్ తీసుకోండి. 1 బౌల్ రైస్‌కి 1 ½ బౌల్ వాటర్ తీసుకోండి. అండ్ ఇలా కుక్ అవుతున్నప్పుడే అండ్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ అనేది యాడ్ చేసి అండ్ బాగా మిక్స్ చేసి, వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. అండ్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడే అండ్ సోక్ చేసిన బాస్మతి రైస్‌ని వేసుకోండి. అండ్ బాస్మతి రైస్ వేసుకొని అండ్ లైట్‌గా మిక్స్ చేయండి సరిపోతుంది. అండ్ గరిటె పెట్టి లైట్‌గా మిక్స్ చేయండి. ఎక్కువ మిక్స్ చేయకూడదు. అండ్ లైట్‌గా మిక్స్ చేసి 10-15 మినిట్స్ మూత పెట్టేసి అలా కుక్ అవ్వనివ్వండి. దమ్ బయటకి పోకుండా. అండ్ ఆ 10-15 మినిట్స్ ఇలా కుక్ అయ్యాక అంతే యమ్మీ అండ్ టేస్టీ మటన్ బిర్యానీ అయితే రెడీ. ఇది ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చుతుంది. ఒక్కసారి ఈ బిర్యానీని ట్రై చేయండి. ట్రస్ట్ మీ మీకు చాలా నచ్చుతుంది.